హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. ఇండస్ట్రీలో ఎవరైనా స్టార్ బర్త్డే వస్తోందంటే వారి ఫ్యాన్స్ సినిమాల అప్డేట్స్ కోసం వెయిట్ చేయడం చాలా కామన్. సెప్టెంబర్ 2వ తేదీన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా రాబోయే అప్డేట్స్ కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. రీసెంట్ గా హరిహర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చినప్పటికీ ఆ సినిమాతో ఫ్యాన్స్ నిరాశనే ఎదుర్కొన్నారు. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ తమ ఆశలన్నింటినీ ఓజీ సినిమాపైనే పెట్టుకున్నారు. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం ఫ్యాన్స్ మొదటి నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 25న ఓజీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే రిలీజ్ కి ఇంకా మరో 3 వారాలు మాత్రమే టైం ఉంది. ఈ నేపథ్యంలో మేకర్స్ చిత్ర ప్రమోషన్స్ ను వేగవంతం చేయాలని చూస్తున్నారు. ఓజీతో పాటు పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా కూడా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్ సింగ్ తర్వాత పవన్ హరీష్ శంకర్ కలయికలో వస్తున్న మూవీ కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. అయితే ఓజీ సినిమా రిలీజ్ దగ్గరలో ఉన్నందున ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి పెద్దగా అప్డేట్స్ ఏమీ ఇవ్వకుండా కేవలం ఒక పోస్టర్ ను మాత్రమే రిలీజ్ చేస్తామని ముందే చెప్పారు మేకర్స్. అయితే చెప్పినట్టుగానే పవన్ బర్త్డేకు ఓ రోజు ముందుగానే ఓ స్టైలిష్ పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి పోస్టర్ ను రిలీజ్ చేస్తూ పవన్ కు బర్త్డే విషెస్ తెలిపిన హరీష్ శంకర్ తాను తన అభిమాన హీరో పవర్ స్టార్ ను ఎలాగైతే చూడాలనుకున్నానో అలానే చూపించానని, పోస్టర్ ఆడియన్స్ కు కూడా నచ్చుతుందనుకుంటున్నానంటూ పోస్ట్ చేశారు. కాగా ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి వచ్చిన కొత్త పోస్టర్ కు ఫ్యాన్స్ నుంచి కూడా సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇక ఓజీ నుంచి పవన్ బర్త్డే సందర్భంగా ఓ స్పెషల్ గ్లింప్స్ తో పాటు ఓ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇవి కాకుండా కొత్త సినిమాలకు సంబంధించిన అనౌన్స్మెంట్స్ కూడా ఉంటాయని అందరూ భావించారు. కానీ అలాంటివేమీ లేవని తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేయడానికే చాలా కష్టపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త సినిమాలు ఒప్పుకొని మళ్లీ ఇబ్బంది పడటం ఎందుకని, ఇకపై ఎక్కువగా సినిమాల్లో నటించడానికి బదులు నిర్మిస్తానని పవన్ చెప్పిన సంగతి మనకి తెలిసిందే. మొత్తానికి ఈ ఇయర్ పవన్ పుట్టినరోజు వరుస అప్డేట్స్ తో ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టేలా ఉంది.